అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక్ అండి. సో ఈ వీడియోలో ఇంటెలిజెన్స్ 9th ఎంట్రన్స్కి సంబంధించిన పేపర్ని కీ అనేది డిస్కస్ చేద్దామండి విత్ ఎక్స్ప్లెనేషను. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అనేది ఇంటెలిజెన్స్ పేపరు ఎక్స్ప్లెనేషన్ అండి. సైనిక్ స్కూల్కి సంబంధించిన రీసెంట్గా 2026 జనవరి 18 జరిగిన పేపరు ఇంటెలిజెన్స్ పేపర్ అండి. ఇది పేపర్ కోడ్ వచ్చేటప్పటికి వై అండి, పేపర్ కోడ్ వై. అయితే ఆ పేపర్ కోడ్ ఎక్స్ వాల్ కానీ జెడ్ వాల్ కానీ డబ్ల్యూ వాల్ కానీ చూడొచ్చు, బట్ వాళ్ళకి క్వశ్చన్ నెంబర్స్ అనేవి మారుతాయి. సో ఆ క్వశ్చన్ నెంబర్స్ అనేవి మీరు చూసుకొని మీరు కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే పేపర్ కోడ్ వై అనమాట, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 51 చూస్తే ఏబిసి అండ్ డి ఆర్ 4 ఫ్రెండ్స్. ఏబిసిడి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ అండ్ సి లైక్ కంప్యూటర్ సైన్స్. ఏ అండ్ సి ఇద్దరు కంప్యూటర్ సైన్స్ లైక్ చేస్తారు. వైల్ అదర్స్ డు నాట్, అయితే మిగతా వాళ్ళు అయితే కంప్యూటర్ సైన్స్ని లైక్ చేయరు అని అర్థం. అంటే ఇక్కడ మీరు ఈజీగా అర్థం అవడం కోసం సింపుల్గా మీరు ఇలా వేసుకోండి. ఏ బి సి డి 4 ఫ్రెండ్స్. ఇందులో ఏ అండ్ సి కంప్యూటర్ సైన్స్ని లైక్ చేస్తారు కాబట్టి ఏ కంప్యూటర్ సైన్స్ లైక్ చేస్తాడు, సిఎస్. సి కూడా కంప్యూటర్ సైన్స్, సిఎస్ అనమాట. ఓకే, నెక్స్ట్ బి అండ్ సి లైక్ ఫిజిక్స్ వైల్ అదర్స్ డు నాట్. బి అండ్ సి వీళ్ళిద్దరూ ఫిజిక్స్ని లైక్ చేస్తారండి. సో బి అనేవాడు ఫిజిక్స్ని లైక్ చేస్తాడు అండ్ సి అనేవాడు కూడాను ఫిజిక్స్ని లైక్ చేస్తాడండి. సో వీళ్ళిద్దరూ వేరే దాన్ని లైక్ చేయరు అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హూ డస్ నాట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ని లైక్ చేయింది ఎవరు అని అడిగాడు. మీరు బాగా చూస్తే ఏ కంప్యూటర్ సైన్స్ లైక్ చేస్తాడు, బి ఫిజిక్స్ లైక్ చేస్తాడు, సి కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ రెండు లైక్ చేస్తారు, అండ్ డి అనేది ఇదేని లైక్ చేయరు. కాబట్టి క్వశ్చన్కి ఆన్సరు డి అవుతుందండి. ఎందుకంటే హూ డస్ నాట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్ని లైక్ చేయింది ఎవరు అని అంటే డి అనమాట. సో ఇక్కడ మీకు టిక్స్ పెట్టుంటారు, అయితే వేరే స్టూడెంట్ తాలూకు పేపర్ కాబట్టి టిక్స్ పెట్టుంటారు. సో కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు, బట్ నేను ఏదైతే పెడుతున్నానో అది మీరు రైట్గా కన్సిడర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ 52 క్వశ్చన్. చూస్ ద ఫిగర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ విచ్ కంటైన్స్ ఫిగర్ ఎక్స్ యాజ్ ఇట్స్ పార్ట్. సో ఇక్కడ ఒక ఫిగర్ ఎక్స్ అనేది ఇచ్చాడు, అలాగే దానికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీని మీనింగ్ ఏంటంటే ఈ ఫిగర్ ఎక్స్లో ఈ షేప్ ఉంది చూడండి, ఈ షేప్ ఇలా ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ అనేది ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది చూడాలి. యాక్చువల్లీ దీన్ని మెంటల్ ఎబిలిటీలో హిడెన్ ఫిగర్స్ అంటారు, ఎంబెడెడ్ ఫిగర్స్ ఆర్ హిడెన్ ఫిగర్స్ అంటారు. సో ఈ షేప్ అనేది మీకు ఎక్కడుందో బాగా చూస్తే సరిపోతుంది అనమాట. సో నాకు తెలిసి ఫస్ట్ దాంట్లో ఉంది చూడండి, ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా వచ్చి చిన్న కరువు అండ్ డౌన్ సౌత్కి వచ్చింది అనమాట. సో ఇందులోనే ఉంటుంది, ఎందుకంటే ఇదే అవుద్ది, ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో లేదు. ఇలా అవ్వదు, అండ్ ఇక్కడ ఇలా క్రాస్ వస్తుంది కాబట్టి అవ్వదు, ఎక్కడ ఇలాగ అవ్వదు. సో ఈ 3 అవ్వ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్ అనమాట. దిస్ ఈజ్ 52 క్వశ్చన్. నెక్స్ట్ 53 క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఆడ్ వన్ అవుట్. ఎన్ఎల్జే డబ్ల్యూయుఎస్ టీక్యూఎన్ కేఐజీ. సో ఈ లెటర్స్ అనేవి మనకి ఇచ్చారనమాట. ఇందులో ఆడ్ వన్ అవుట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే డిఫరెంట్గా ఉండేది ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలంటే ఆల్ఫాబెట్స్ దాని రిలేటెడ్ నెంబర్స్ అనేవి బాగా తెలిసి ఉండాలండి. ఆల్ఫాబెట్స్ అండ్ ది రిలేటివ్ నెంబర్స్ అనేవి తెలిసి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎల్జే ఉందనుకోండి, ఎన్ఎల్జే చూసుకున్నట్లయితే ఎన్ నెంబరు 14 అండి, ఎల్ 12, జే 10. అలాగే డబ్ల్యూయుఎస్ ఇచ్చాడు కదండి. సో ఎస్ పిక్యూఆర్ఎస్టీ, ఎస్ అనేది 19 వస్తుంది, యు అనేది 21 వస్తుంది, డబ్ల్యూ అనేది 23 అవుతుందండి. అలాగే టీక్యూఎన్ చూద్దాం, టీక్యూఎన్. సో ఎన్ ఆల్రెడీ తెలుసు 14, ఓపీక్యూ. సో క్యూ అనేది 17 అవుతుందండి, టీ అనేది 20 అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ కేఐజీ. సో ఈ కేఐజీకి వచ్చేటప్పటికి K11, ఐ అనేది 9 అవుతుంది, జీ అనేది 7 అవుతుంది. మీరు ఏంటి అబ్జర్వ్ చేశారు, ఈ ఫస్ట్ దాంట్లో ఎన్ఎల్జేలో 10, 12, 14 అంటే +2 వచ్చింది. ఇగో టీక్యూఎన్లో డబ్ల్యూయుఎస్లో 19, 21, 23 వచ్చింది. ఇక్కడ కూడాను +2 వచ్చింది. అంటే రైట్ నుండి చూడాలి. ఇక్కడ థర్డ్ దాంట్లో చూడండి 14, 17, 20 వచ్చింది.
ఇక్కడే వచ్చింది +3 వచ్చింది. అండ్ లాస్ట్ వన్ చూడండి 7, 9, 11 కదా, ఇక్కడ +2 వచ్చింది. అంటే వీటిలో +2 వచ్చింది, ఇది +2 వచ్చింది, ఇది +3 వచ్చింది, ఇది +2 వచ్చింది. సో ఏంటి ఆడ్ వన్ అవుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే +3 ఉండేది ఆడ్ వన్ అవుతుంది. అంటే TQN అనేది ఆడ్ వన్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ 53 క్వశ్చన్. నెక్స్ట్ 54 క్వశ్చన్ చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్ ఎనాలజీ. ఎనాలజీని కంప్లీట్ చేయమన్నాడు. ఏంటి అని అంటే క్యాట్ 24 అయితే మ్యాన్ ఏమవుతుందని అడిగాడు. యాక్చువల్ క్యాట్ 24 ఎలా అవుతుందని మనం అనుకోవచ్చు అంటే C3A1 T20 అండి. ఆల్ఫాబెట్స్ దాని నెంబర్స్ చెప్పాను కదా. సో 3 + 1 + 20 24 అవుతుందండి. ఈ 3 యాడ్ చేస్తే 24 వస్తుంది. అలాగే మ్యాన్ కూడా యాడ్ చేసేయండి. M13, A1, N14. 13 + 1 + 14 చేయండి. 13 + 1 + 14 ఈజ్ హౌ మచ్? 28 కదా. సో ఆన్సర్ ఈజ్ 1. ఫస్ట్ ఆప్షన్ అనమాట, 28 అవుతుంది. ఇది 54th క్వశ్చన్. ఓకేనా? 55 చూద్దాం. 55 అరేంజ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో డిక్షనరీలో వచ్చేటట్టు అరేంజ్ చేయమండు. సో ఏ బ్రోచర్, బి బ్రదర్, సి బ్రాడ్కాస్ట్, డి బ్రాడ్, ఈ బ్రాడ్ బ్యాండ్. సో ఆన్సర్ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ముందు ఏమొస్తుంది అంటే అన్ని బీలు ఉన్నాయండి. ఫస్ట్ లెటర్ బి ఉంది, సెకండ్ లెటర్ అన్నింటికి ఆర్ ఉంది, థర్డ్ లెటర్ అన్నింటికి ఓ ఉందండి. సో అన్నింటికి బిఆర్ఓ ఉంది కాబట్టి సో ఫోర్త్ లెటర్ చూడండి. ఫోర్త్ లెటర్కి వచ్చేటప్పటికి ఇక్కడ యూ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ ఏ ఉంది అనమాట. సో యూ, టీ, యూ, ఏలో ఏది ముందు వస్తుంది? ఏ ముందు వస్తుంది కదా. సో ఇక్కడ అంటే బ్రాడ్కాస్ట్ కానీ బ్రాడ్ బ్యాండ్ కానీ ముందు వస్తుంది అనమాట. ఈ రెండిట్లో ఎవరు ముందు వస్తారో చూడాలి. ఓకేనా? ఇందులో BROAD బ్రాడ్ ఉంది, ఇందులో కూడా BROAD బ్రాడ్. 5 లెటర్స్ కామన్ అనమాట. 6th లెటర్ ఇందులో సి ఉంది, ఇక్కడ 6th లెటర్ బి ఉంది. సో ఎవరు ముందు వస్తారు? ఆల్ఫాబెట్స్లో ముందు వచ్చేది బి కదా. సో బి అనేది ముందు వస్తుంది. అంటే ఫస్ట్ వన్ ఈ అనమాట. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేటప్పటికి సి అవుతుంది. అంటే ఈసీతో స్టార్ట్ అవ్వాలి. ఆర్డర్ అనేది ఈసీతో స్టార్ట్ అయ్యేది ఆప్షన్స్లో చూస్తే సెకండ్ ఆప్షన్లో ఈసీతో స్టార్ట్ అవుతుంది అనమాట. సార్ మరి మిగతా 3 చేయలేదని అంటే అవసరం లేదు. అంటే మనకి టైం సేవ్ చేయాలంటే ఈసీ ఉంది కాబట్టి మిగతా 3 అవసరం లేదు. మిగతా 3 BAD అనేది ఆర్డర్లో వస్తుంది. కావాలంటే బి అనేది వస్తుంది మీకు. ఏంటి? ఇది BROU, ఇది BROU కాబట్టి టీతో స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే బి అనేది. నెక్స్ట్ ఏ అవుతుంది, నెక్స్ట్ డి అవుతుంది. అది మనం చూడాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వచ్చేటప్పటికి ECBAD అనేది ఎక్కడైతే ఉంటుందో అదే మీరు పెట్టుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 56th క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్, if the first half of the alphabets are written in the reverse order, then which is the 9th letter from the right? ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చారండి. ఏంటి సీక్వెన్స్ అంటే EPMZ NRB CKF GHTN అనేది ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్ ఇచ్చారు. అందులో ఇది లెఫ్ట్ సైడ్ అంటారు, ఇది రైట్ సైడ్ అంటారు, మనకు తెలిసిందే. అయితే క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఫస్ట్ హాఫ్ని ఆల్ఫాబెట్స్ని రివర్స్లో రాయాలి. ఫస్ట్ హాఫ్ అంటే ఇందులో ఆఫ్ చేయాలి. ఇగో మొత్తం 14 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి 7 అనమాట. ఈ ఫస్ట్ హాఫ్ వీటిని రివర్స్లో రాయాలి. రివర్స్లో రాయడం అంటే ఏంటి? బి ముందు రాయాలి, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ ఎన్, నెక్స్ట్ జెడ్, నెక్స్ట్ ఎమ్, పి, ఈ అనేది రాశాను. ఆ తర్వాత ఈ నెక్స్ట్ హాఫ్ అనేది యాజ్ టీజ్గా రాయాలి. ఏంటి? CKFGHTN. నెక్స్ట్ హాఫ్ యాజ్ టీజ్గా రాసేస్తాం. ఇప్పుడు ఏంటంటే రైట్ నుంచి 9th లెటర్ కావాలి. రైట్ అంటే ఇది రైట్ కదా. రైట్ నుంచి 9th అంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9. 9th లెటర్ రైట్ నుంచి చూస్తే పి అవుతుందండి. సో పి ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్లో పి ఉంది. పి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ 57 చూడండి. 57 ఏంటి? 57 చూస్ ద ఆడ్ వన్ అవుట్. ఏంటి? ఆడ్ వన్ అవుట్ని చూస్ చేయమన్నారు. ఏంటి? 14 36 4 అంట, 12 49 5, 11 64 3, 13 25 8. సో వీటిలో మనం ఆడ్ వన్ అవుట్ ఎలా చూడాలని అంటే 13లో 8 మైనస్ చేయాలి. 13 - 8 5 వస్తుంది. 5 స్క్వేర్ 25. అర్థమవుతుందా? 13లో 8 మైనస్ చేస్తే 5 వస్తుంది. దాన్ని స్క్వేర్ చేస్తే 25, అదే మిడిల్లో వస్తుంది. మీరు ఎక్కడ చూడండి 11 64 3లో 11 - 3 చేయండి. అంటే ఫస్ట్ వన్లో లాస్ట్ వన్ సబ్ట్రాక్ట్ చేయండి, 8 వస్తుంది. 8కి స్క్వేర్ చేయండి,
64 అదే మిడిల్ నెంబర్ అనమాట. అలాగే 12లో 5 మైనస్ చేయండి. 12 మైనస్ 5 ఎంత 7 కదా, 7కి స్క్వేర్ చేయండి 49 అదే మిడిల్లో వస్తుంది అనమాట. అలా చూసుకుంటే ఫస్ట్ వన్ చూడండి, 14లో 4 మైనస్ చేయాలి 10 వస్తుంది. 10 స్క్వేర్ ఎంత 100. 100 మిడిల్లో ఉందా, ఫస్ట్ ఆప్షన్లో 36 ఉంది. సో ఇది అవ్వదు అనమాట, ఇదే ఆడ్ వన్ అంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఒక ఆర్డర్లో ఉన్నాయి, ఇది కరెక్ట్గా ఆర్డర్లో లేదు కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, అదే ఆడ్ వన్ అవుట్ అనమాట. ఇకపోతే 59th క్వశ్చన్, యాక్చువల్గా 57 తర్వాత 58 కింద ఉంటుంది, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. 59 చేసేద్దాం. టీచర్ ఈజ్ రిలేటెడ్ టు స్టూడెంట్. టీచరు స్టూడెంట్కి రిలేటెడ్ ఉంటారు. టీచరు స్టూడెంట్ అదొక రిలేషన్ అయితే, ద సేమ్ వే యాజ్ డాక్టర్ ఈజ్ రిలేటెడ్ టు. డాక్టరు రిలేషన్ ఎవరితో ఉంటుంది, పేషెంట్, ప్రాక్టీసు, హాస్పిటల్, మెడిసిన్ అంటే పేషెంట్ అవుద్దండి. ఓకేనా, టీచర్ స్టూడెంట్కి చెప్తే డాక్టర్ ఎవరికి చెప్తారు, పేషెంట్కి చెప్తారనమాట. ఓకేనా, సో దట్ ఈస్ 59th క్వశ్చన్. నెక్స్ట్ 60th క్వశ్చన్. వాట్ ఈస్ 60th క్వశ్చన్? ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి, డి ఈజ్ నాట్ హిస్ సన్. ఏ అనేది డికి ఫాదర్ అంట. ఏ అనేవాడు ఫాదర్ కాబట్టి పైన ఉంటాడు, బాక్స్ మేలు. ఓకేనా, డి అనేవాడు కింద ఉంటాడు. సో నాట్ హిస్ సన్, సన్ అంటే కాదంట. మరి సన్ కాకపోతే ఎవరు అవుతారు, డాటర్ అవుతారు. డి ఈజ్ డాటర్ ఆఫ్ ఏ అవుతుంది అనమాట. సో ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ డి అవుతుంది, అయిపోయింది. నెక్స్ట్ బి ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. బి అనేవాడు డికి బ్రదర్. సో డికి బ్రదర్ అంటే వీడు డికి బ్రదర్ కాబట్టి వీళ్ళిద్దరు సేమ్ జనరేషన్ కాబట్టి ఒకే హారిజాంటల్గా చూపించాలి. అండ్ సి ఈజ్ మదర్ ఆఫ్ బి. సి అంట బికి మదర్, బి యొక్క మదర్ సి, ఇది సి మదర్ కాబట్టి లేడీ కాబట్టి ఆ సర్కిల్ వేస్తాను, బికి మదర్ అనమాట. సో ఏసి అనేది ఒక జనరేషను, డిబి అనేది ఇంకో జనరేషన్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఏ. సి అంటే ఏకి ఏమవుతారు అండి, మీరు బాగా అర్థమవుతుందా? ఏ తాలూకు డాటరు డి తాలూకు బ్రదరు బి. సో వీళ్ళిద్దరు పిల్లలు, ఈయన ఫాదర్, ఏ ఫాదర్, సి మదర్ అవుతారు అనమాట. సో ఇప్పుడు సి అనేది ఏకి ఏమవుతుంది అంటే వైఫ్ అవుతుందండి. సి ఈజ్ వైఫ్ ఆఫ్ ఏ అనమాట. ఆప్షన్ 4లో వైఫ్ ఉంది, ఎందుకంటే మదరు, డాటరు, సిస్టరు, వైఫ్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. ఓకేనా, ఇది మనకి 60th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 58 and 61 చూద్దాం ఇప్పుడు. In a certain code language, if science is written as RBH DMBRD, then how will be history written in the same language? సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. సైన్స్ని ఎలా రాశారు అని అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, SCIENCE సైన్స్ని ఎలా రాశారంటే RBHDMBD అనేది సైన్స్కి కోడింగ్ అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. అలా అయితే హిస్టరీకి ఏమవుతుంది అని అడిగాడు. హిస్టరీ మీకు చిన్న ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మీరు ఆర్ తర్వాత ఎస్ వస్తుందండి, ఆర్ఎస్. అలాగే డి తర్వాత ఈ వస్తుందండి, చివరిలో చూసాను. మరి మిడిల్లో కూడా నల్లగా వస్తుందంటే వస్తుందండి. బి తర్వాత సి, హెచ్ తర్వాత ఐ, డి తర్వాత ఈ, ఎం తర్వాత ఎన్, బి తర్వాత సి. సో ఇవన్నీ కూడాను ఒక నంబర్ మైనస్లో ఉన్నాయండి. అంటే ఎస్ కంటే మైనస్లో ఆర్ ఉంటుంది అనమాట, -1. అలాగే హెచ్ కూడా ఇలాగే చూడాలి, హిస్టరీ కదా. హెచ్ ఏంటి, ABCDEFGH అని అంటాం కదా. సో అంటే -1 చేస్తే జీ వస్తుంది అనమాట. జీ ఎక్కడ వస్తుంది, వై అనేది ఎవరికంటే ముందు వస్తుంది, వై ముందు ఎవరు ఉంటారు, ఎక్స్ కదా. GX ఎక్కడైతే ఉందో చూసుకోండి, ఫస్ట్ లెటర్ జీ, లాస్ట్ లెటర్ ఎక్స్ ఎక్కడ ఉందో చూసుకోండి. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ లెటర్ జీ, లాస్ట్ లెటర్ ఎక్స్, ఫస్ట్ లెటర్ జీ, లాస్ట్ లెటర్ ఎక్స్, ఫస్ట్ లెటర్ జీ, లాస్ట్ లెటర్ ఎక్స్ ఉంది కాబట్టి సో ఈ 3 ఆప్షన్స్ అవుతాయి కాబట్టి మధ్యలోనూ కూడా చూడాలండి. సో ఐ అనేది ఐ ముందు ఉండేది ఏంటి, ఐ 9 కదా, 8 ఎవరు, హెచ్ వస్తారనమాట. ఎస్ ముందు ఎవరు ఉంటారు, OPQRS. సో ఆర్ ఉంటుంది అనమాట, దీనికంటే ముందు ఆర్. టీ అనేది ముందు ఎస్ ఉంటుంది అనమాట. ఓ ముందు ఎన్ ఉంటుంది, NOPQRS అంటారు. ఆర్ ముందు క్యూ ఉంటుంది. సో GHRSNQX అనేది ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ 3 ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 61 చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ అనాలజీ. సర్కిల్ డయామీటర్ అయితే రెక్టాంగిల్ ఏంటి, పెరిమీటర్, యాంగిల్, రేడియస్, డయాగ్నల్. ఓకేనా, ఆన్సర్ ఏమవుతుంది, సర్కిల్కి డయామీటర్ ఉంటుంది 2 ఆఫ్ చేయడానికి. ఓకేనా, రెక్టాంగిల్కి 2 ఆఫ్ చేయడానికి యాంగిల్, రేడియస్ ఇవేమి ఉండవండి. పెరిమీటర్ ఉంటుంది కానీ ఇది అవుట్ రైడ్జ్. డయాగ్నల్ అయితే ఇలా ఉంటుందండి, ఇది కూడాను 2 ఆఫ్ చేస్తుంది రెక్టాంగిల్కి.
సో ఇక్కడ ఆన్సర్ అనేది 4 అవుతుంది, డయాగ్నల్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్ ఫర్ 61 క్వశ్చన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 62 క్వశ్చన్. సైక్లోన్ ఈజ్ రిలేటెడ్ టు యాంటీ సైక్లోన్ ఇన్ ద సేమ్ వే ఫ్లడ్ ఈజ్ రిలేటెడ్ టు. సైక్లోన్ అంటే తెలిసిందే కదా, లో ప్రెజర్ ఉంటే దాన్ని సైక్లోన్ అంటారు. ఆ సైక్లోన్ ఉండే టైంలో వెదర్ తాలూగా సిచ్యువేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, దానికి ఆపోజిట్ యాంటీ సైక్లోన్. యాంటీ సైక్లోన్ వచ్చేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వెదర్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు అనమాట. అంటే యాక్చువల్లీ సైక్లోన్కి ఆపోజిట్ యాంటీ సైక్లోన్. అలాగే ఫ్లడ్. ఫ్లడ్ అంటే ఏంటి, ఎక్కువ వర్షం పడడం అనమాట. హెవీ రైనింగ్ పడేటప్పుడు ఫ్లడ్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఫ్లడ్కి ఆపోజిట్ చూడాలి. ఫ్లడ్కి ఆపోజిట్ ఏంటి అని అంటే డ్రాట్ అవుతుందండి. డ్రాట్. ఎందుకు డ్రాట్ అవుతుందండి? డ్రాట్ అంటే రైనింగ్ తక్కువ ఉండేటప్పుడు, రైన్స్ తక్కువ ఉంటే దాన్ని డ్రాట్ అంటారు. ఓకేనా, రైన్స్ ఎక్కువ వస్తే ఫ్లడ్స్ వస్తాయి కదా. సో దీని ఆపోజిట్, ఫ్లడ్కి ఆపోజిట్ డ్రాట్ అనమాట. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 64 చూసేద్దాం. 64 ఏంటి అని అంటే అమిత్ ఈజ్ ఫాస్టర్ దాన్ బాబీ బట్ స్లోవర్ దాన్ ధరం. అమిత్ అంట బాబీ కంటే ఫాస్ట్గా ఉంటాడు అండ్ ధరం కంటే స్లోగా ఉంటాడు. అమిత్ వీడు అమిత్. సో బాబీ కంటే ఫాస్టర్ అనమాట. బాబీ కంటే అమిత్ ఫాస్టర్ అంటే కొంచెం పెద్ద సర్కిల్ వేసుకున్నాను. అండ్ ఇదే అమిత్ ధరం కంటే స్లోగా ఉంటాడు. ధరం కంటే స్లోగా, ధరం కొంచెం పెద్దగా వేసుకున్నాడు. సో ధరం కంటే అమిత్ అనేవాడు స్లోగా ఉంటాడు, అమిత్ కంటే బాబీ స్లోగా ఉంటాడు. అండ్ చేతన్ ఈజ్ స్లోయెస్ట్ అంటే అందరికంటే చిన్న స్లోగా వచ్చేది చేతన్ అనమాట. సి ఈజ్ స్లోయెస్ట్ అనమాట. మీరు DABCలో మీరు చూడొచ్చు అనమాట. అందరికంటే స్లోగా వెళ్ళేది చేతన్, అందరికంటే ఫాస్ట్గా వెళ్ళేది ధరము. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ ద ఫాస్టెస్ట్ అమాంగ్ దీస్. ఇందులో ఎవరు ఫాస్టెస్ట్గా వెళ్తారు? అమిత్, చేతను, బాబీ, ధరం. సో ధరం అనేవాడు ఫాస్ట్గా వెళ్తాడు. సో ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈ ధరం ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 63 అండ్ 65 చూద్దాం. దిస్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మనం ప్రాక్టీస్లో ఎలాంటి క్వశ్చన్స్ మనం చేసాము, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ద నంబర్స్ ఇన్ ఈచ్ ఫిగర్ ఫాలో ఏ సిమిలర్ ప్యాటర్న్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఇందులో ఒక ప్యాటర్న్లో ఉన్నాయి నెంబర్స్, మిస్సింగ్ నెంబర్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూస్తే 8, 3, 12 ఇచ్చాడు, 7, 6, 21, 9, 4 క్వశ్చన్ మార్క్. ఏమవుతుంది? 8 3 24, 24 బై 2 చేయండి, 2 12 24 కదా. సో 12 అనేది ఇక్కడ ఆన్సర్. అలాగే 7 6 42 బై 2 చేస్తారు, 21 వస్తుంది. ఇదే ఆన్సర్. అలాగే ఇక్కడ 9 4 చూడాలండి, 9 4 36 బై 2 చేయాలి. 36 బై 2 అంటే 18 అనమాట. 18 ఉందా ఆన్సర్లో? ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉందన్నమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్ అనమాట. దిస్ ఈజ్ 63 క్వశ్చన్. అర్థమైందా? నెక్స్ట్ 65. ద ఫస్ట్ 2 figures ఆర్ రిలేటెడ్ ఇన్ సేమ్ వే టు ఎస్టాబ్లిష్ ద సిమిలర్ రిలేషన్ విత్ థర్డ్ ఫిగర్ టు ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ 2 figures ఒక వేలో ఒక రిలేషన్లో ఉంటే థర్డ్ ఫిగర్ అనేది ఎవరితో రిలేషన్ ఉంటుంది, అలాంటి రిలేషన్ అని చెప్పాడు. సో మీరు బాగా చూస్తే ఫస్ట్ 2 figures దీని తాలూగా మిర్రర్ ఇమేజ్ అండి. ఇది మిర్రర్ ఇమేజ్. ఫస్ట్ ఫిగర్కి మిర్రర్ పెడితే సెకండ్ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది, సెకండ్ ఫిగర్ వచ్చేస్తుంది. ఓకేనా, అలాగే థర్డ్ ఫిగర్ కూడా మనం మిర్రర్ పెడితే ఫోర్త్ ఫిగర్ రావాలన్నమాట. మిర్రర్ పెడితే దీనికి ఏమొస్తుంది? ఇలాగే వస్తుంది. బట్ ఇక్కడ షేప్ అనేది మీరు చూసుకున్నట్లయితే, ఇలా ఇది కొంచెం రివర్స్ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. దీనికి మిర్రర్ ఇమేజ్ రాసేటప్పుడు ఇలా వచ్చి దానికి ఈ ట్రయాంగిల్ ఎలా వస్తుంది. అవతల వైపు ఏంటంటే డాటెడ్ సర్కిల్ అండ్ @ అనేది వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఆప్షన్ మీకు ఎక్కడ ఉందో చూసుకుంటారు. సో ఆప్షన్ 4లో ఉంది మీకు అలాంటి ఆప్షన్. సో అది మిర్రర్ ఇమేజ్ అనమాట. చాలా ఈజీ ఫిగర్ అని చెప్పొచ్చు, ఈజీ క్వశ్చన్ అని చెప్పొచ్చు అనమాట. ఇది 64 అండ్ 63 అండ్ 65. 64 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చూసుకోండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 66 చూద్దాం. దిస్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్. 66 ఈజ్ ఏంటి? 66 అని అంటే ఇఫ్ ద డే బిఫోర్ యస్టర్డే వాజ్ సండే. డే బిఫోర్ యస్టర్డే అంటే ఎవరండి? నిన్న కాకుండా మొన్న అని అర్థం. నిన్న కాకుండా మొన్న ఎప్పుడు అంటే సండే అంట. అంటే మొన్న సండే, నిన్న ఏమవుతుంది? మండే అవుతుంది. ఈరోజు ఏమవుతుంది? ట్యూస్డే అవుతుంది. ఓకే, మొన్న సండే అయినప్పుడు ఈరోజు ట్యూస్డే అవుతుంది. వాట్ డే ఆఫ్ వీక్ ఈజ్ డే ఆఫ్టర్ టుమారో. రేపు ఏమవుతుంది? రేపు కాకుండా ఎల్లుండి ఏమవుతుంది అన్నాడు. రేపు అనేది వెడ్నెస్డే అయితే ఎల్లుండి థర్స్డే అవుతుంది అనమాట. డే ఆఫ్టర్ టుమారో. యాక్చువల్ టుడే ట్యూస్డే, ఈరోజు ట్యూస్డే అయితే రేపు టుమారో వెడ్నెస్డే, డే ఆఫ్టర్ టుమారో థర్స్డే,
సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్ అనమాట. థర్స్డే ఈజ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 67. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ది లెటర్స్ క్యాన్ బి రీఅరేంజ్డ్ టు గెట్ ద వర్డ్ ట్రయాంగిల్? సో ట్రయాంగిల్ అనే వర్డ్ రావాలంటే ఇందులో ఏ లెటర్స్ని మనం అరేంజ్ చేస్తే ట్రయాంగిల్ వస్తుందని అడిగాడు. మీరు ఇలాంటి క్వశ్చన్స్లో మనకి ట్రయాంగిల్లో ఉండే లెటర్స్ ఏ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ ట్రయాంగిల్లో ఉండే లెటర్స్ దేనికి ఉందో చూసుకోవాలి. ట్రయాంగిల్లో లేని లెటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్లో మీరు బాగా చూస్తే ఎఫ్ ఉంది. ఎఫ్ అనేది ట్రయాంగిల్ లెటర్లో రాదు కదా, ట్రయాంగిల్ వర్డ్లో. అలాగే థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్లో హెచ్ ఉంది. సో హెచ్ అనేది ట్రయాంగిల్లో రాదు కదా. అలాగే ఫోర్త్ ఆప్షన్లో మీరు చూడండి ఎం ఉంది. ఈ ఎం అనేది ట్రయాంగిల్లో రాదు కదా. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి, ATGRANEIL అనేది, ఇవన్నీ కూడా ట్రయాంగిల్లో ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, మీరు లేనివన్నీ దేనిలో ఉన్నాయి చూసుకొని దాన్ని ఏం చేస్తారు, ఎలిమినేట్ చేసేస్తారు అనమాట. ఎలిమినేట్ చేస్తే ఉండేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 69th క్వశ్చన్. నెక్స్ట్ 69th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ ఎక్స్ ఇఫ్ ద మిర్రర్ ఈస్ కెప్ట్ యాజ్ షోన్ ఇన్ అట్ లైన్ ఏబి. సో ఏబి లైన్కి ఇటువైపు ఎక్స్ అనే ఇమేజ్ పెట్టారు, అవతల మిర్రర్ ఉంది, ఏబి అనేది మిర్రర్. సో మిర్రర్కి అవతల మిర్రర్ ఇమేజ్ అనేది ఇటు ఫామ్ అవుతుంది అని చెప్పాడు. సో మీకు తెలిసిందే, సో రివర్స్ వస్తుంది. ఈ షేప్ అనేది మీకు రివర్స్ వస్తుంది, మీకు తెలిసిందే. ఈ షేప్ అనేది మీకు రివర్స్ వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇలా వచ్చేవి ఏంటి అంటే 1, 2, 3 అనమాట. నెక్స్ట్ ఇక్కడ జే ఉంది కదా, జే అనేది ఇటు పోతుందండి, రివర్స్ అయిపోద్ది. జే అనేది రివర్స్ అయ్యేది ఇది ఒకటే ఉంది, ఇక్కడ జే రివర్స్ అవ్వలేదు, ఎల్ని రివర్స్ చేసాడు అనమాట. నెక్స్ట్ ఈ షేప్ అనేది మనకి రివర్స్ ఇలా అవుద్ది అనమాట. కాబట్టి ఆప్షన్ 4 అనేది మిర్రర్ ఇమేజ్ కరెక్ట్ ఇమేజ్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ మిర్రర్ ఇమేజ్ అండ్ కరెక్ట్ ఇమేజ్ అవుతుంది అనమాట. ఆప్షన్ 4. దిస్ ఈజ్ 69. ఓకేనా, నెక్స్ట్ 68 and 70. సో 68 క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ లేట్ ఈస్ కోడెడ్ యాజ్ 1, 2, 3, 4 దెన్ హౌ ఈస్ టేల్ ఈస్ కోడెడ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. చూడండి, లేట్ అనేది లేట్ అనేది 1, 2, 3, 4 అయితే టేల్ TALE టేల్ అనేది ఏమవుతుంది అని అడిగాడు. వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. మనకి టీ అనేది ఇక్కడ ఏమవుతుంది, దీంట్లో నుండే తీసుకోవాలి. 3, ఏ అనేది 2 అవుతుంది, L 1, E 4, 3 to 1, 4 రావాలి. 3 to 1, 4 ఏమవుతుంది, ఆప్షన్ 4లో 3 to 1, 4 ఉంది. సో దిస్ ఈస్ 68. నౌ 70 క్వశ్చన్ చూస్తే, 1 term ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈజ్ రాంగ్, ఫైండ్ ద రాంగ్ టర్మ్. ఇక్కడ సిరీస్ ఇచ్చారు, ఈ సిరీస్లో ఒక టర్మ్ అనేది రాంగ్ అంట, అదేంటనేది చూడమన్నారు. 2483, 3584, 4685, 5786, 6898, 7988. మీరు బాగా చూస్తే నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే లాస్ట్ 2 నెంబర్స్ చూడండి. 83, ఇక్కడ 84, ఇక్కడ 85, 86, 88, ఇక్కడ ఏం రావాలి, 87 రావాలి. అంటే 6898 ప్లేస్లో ఇక్కడ లాస్ట్ 2 digits 87 రావాలి. బట్ ఇక్కడ 87 అనేది లేదు కాబట్టి నాకు తెలిసి ఇదే రైట్ అవుతుంది, ఎగ్జాక్ట్గా ఇదే అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు గూగుల్లో కానీ మీ స్కూల్ మాస్టర్, మీ కోచింగ్ సెంటర్ మాస్టర్తో కూడా చెక్ చేసుకున్నా తెలిసిపోతుంది. నెక్స్ట్ 71 క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ 71 క్వశ్చన్? రామ్ గోస్ రైట్ 40 meters towards north. He turns left and covers 50 meters and then again turns left in each direction he is facing now. క్వశ్చన్ ఏంటంటే డైరెక్షన్ సెన్స్ టెస్ట్ మీకు చెప్పాను. సో రామ్ అనేవాడు 40 meters నార్త్కి వెళ్ళాడు. సో ఎక్కడ స్టార్ట్ చేశాడు అనుకోండి, ఇక్కడ స్టార్ట్ చేశాడు 40 meters నార్త్. ఇది కూడా నార్త్ అంటే పైకి వెళ్ళాలి, దిస్ ఈజ్ నార్త్. 40 meters వెళ్ళాడు. అండ్ హీ టర్న్స్ లెఫ్ట్, అతను లెఫ్ట్కి టర్న్ అయ్యాడు. లెఫ్ట్ అంటే ఇటువైపు తిరిగాడండి, ఇలా లెఫ్ట్కి టర్న్ అయ్యాడు. ఇటువైపు వెళ్తే రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అనమాట. లెఫ్ట్కి టర్న్ అయ్యి 50 meters ట్రావెల్ చేశాడండి, 50 meters. ఓకేనా, అండ్ అగైన్ హీ టర్న్స్ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అయ్యాడండి. లెఫ్ట్ అంటే మళ్ళీ కిందకి వస్తాడండి, ఎందుకంటే ఇలా వెళ్తూ లెఫ్ట్ టర్న్ అనేది కిందకు వస్తుంది అనమాట. ఓకేనా, సో అప్పుడు ఏ డైరెక్షన్ ఆయన ఫేస్ అవుతున్నాడు అని అంటే మళ్ళీ కిందకు వస్తున్నాడు అంటే ఏంటి ఆ డైరెక్షన్, సౌత్ కదా. ఓకేనా, సౌత్ డైరెక్షన్. ఆప్షన్ 1 ఈజ్ సౌత్. దిస్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 72 క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద బాయ్ పొజిషన్ ఇన్ ఏ రో ఈజ్ 7 ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ 8 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ రో? సో ర్యాంకింగ్ టెస్ట్లో ఇది మనం చెప్పాము. ఒక బాయ్ లెఫ్ట్ నుంచి చూసుకున్నట్లయితే 7th ప్లేస్లో ఉన్నాడు. రైట్ నుంచి చూసుకున్నట్లయితే ఇది లెఫ్ట్ అనమాట, ఇది రైట్. రైట్ నుండి చూసుకుంటే 8th ప్లేస్లో ఉన్నాడు. టోటల్గా వాళ్ళు
ఎంతమంది ఆ బాయ్స్ ఉన్నారు అని అంటే, ఈ క్వశ్చన్కి చాలా ఈజీ ట్రిక్ ఏంటంటే, ఒకడే ఇటువైపు నుంచి 7 అటువైపు నుంచి 8 కాబట్టి ఏం చేయాలి, 7 + 8 - 1 చేయాలి. 2 ప్లస్ చేసి -1 చేసేయండి. 15 - 1 దట్ ఈస్ 14 ఈజ్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆ రోలో ఎంతమంది ఉన్నారు, 14 నంబర్స్ ఉన్నారు అని అర్థం అనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా. దిస్ ఈజ్ 72 క్వశ్చన్. నా 74 క్వశ్చన్స్ చూద్దాం. 74 క్వశ్చన్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 3, 12, 36, 72, 36 అండ్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆప్షన్స్ 48, 42, 6 and 9. ఇక్కడ చూస్తే 3 4 జా చేశాడండి, 12 వచ్చింది. నెక్స్ట్ 12 3 జా చేశాడు, 36 వచ్చింది. 36 2 జా చేయండి, 72 వస్తుంది. 72 ఇవి ఇంటూలు అనమాట. సారీ 72 2 టైమ్స్ వచ్చిందండి, చిన్నది ఇక్కడ. 72 and 36 అండ్ క్వశ్చన్ మార్క్. 72 × 1 చేస్తే 72 వచ్చింది. మళ్ళీ 72 36 అవ్వాలంటే ×1/2 చేయాలన్నమాట, 36 అవుతుంది. మళ్ళీ 36ని ×1/3 చేసామనుకోండి, 36 × 1/3 చేసామనుకోండి 12 వస్తుంది. యాక్చువల్గా 12 ఆప్షన్లో ఇవ్వలేదు మనకి. అందుకోసం అని ఏంటంటే 36ని 1/4 చేయాలి. 36 × 1/4 చేస్తే మనకి 4 9 జా కాబట్టి 9 అవుతుంది ఆన్సర్. 36 × 1/4 చేయాలి. బట్ ఇక్కడైతే 4 3 2 1 వచ్చింది, అక్కడ 1 2 3 రావాలి యాక్చువల్గా. మరి వాడు ఏ రకంగా దీన్ని అంటే ఆ సీక్వెన్స్ అనేది ఫాలో చేసాడని చూద్దాం. అబ్జెక్షన్ కూడా చేయాలనుకుంటే చేయొచ్చు ఈ క్వశ్చన్ మీద. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ 9 అండి. 4th ఆప్షన్ అనేది అవుతుంది అనమాట. దట్ ఈస్ 74th క్వశ్చన్. నెక్స్ట్ మనం చూస్తే 73. విచ్ నెంబర్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ క్వశ్చన్ మార్కులు ఏమొస్తుందని అడిగాడు. యాక్చువల్గా పైన చూడండి 3 5 7 9 11 13 ఇది అన్ని ఆర్డర్లో ఉంది. కింద ఆర్డర్లో వచ్చినట్టుకైతే 8 23 అనమాట. 23 46. 8 23 అంటే హౌ మచ్ డిఫరెన్స్ 15 అనమాట. 43 అండ్ 23 46 అంటే ఇది 23 అవుతుంది. ఎక్కడి నుంచి ఏమొస్తుందో చూడాలి. బట్ ఇక్కడ నుంచి 116 వచ్చింది. మళ్ళీ ఎక్కడి నుంచి చూసుకున్నట్లయితే 116లో 163లో 116 మైనస్ చేయండి. 13లో 6 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది. అండ్ 5 కాబట్టి ఇక్కడ 4 వస్తుంది అనమాట, 47. సో మధ్యలో ఏమొస్తాయి చూసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రెండు డిఫరెన్స్ 8 అనమాట. అలా డిఫరెన్స్ రావాలంటే 77 వేస్తే చూడండి, మీరు ఆప్షన్స్ వేసుకొని చూడాలి. యాక్చువల్గా ఇక్కడ 77 వేసుకున్నారనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది అని అంటే 77లో 46 మైనస్ చేశారనుకోండి 31 వస్తుంది. 116లో 77 చేస్తే 39 వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు మీరు బాగా అప్ చేస్తే ఇది -8, ఇది -8, ఇది -8 అన్నీ 8లు వస్తాయి అనమాట. ఇలా 8లు రావాలంటే ఇక్కడ 77 వేస్తేనే అవుతుంది అనమాట. ఇంకా ఏది వేసినా మీకు రాదనమాట. ఈ సీక్వెన్స్ అనేది మీకు రాదనమాట. మీకు అర్థమైందా? ఇక్కడ 77 వేస్తేనే ఆర్డర్ వస్తుంది అనమాట. ఇది లాస్ట్ క్వశ్చన్ అయితే మీకు ఎలా అంటే 28 B అన్నాడండి. B అంటే ఇక్కడ ఏంటి, డివైడెడ్ బై అనమాట. నెక్స్ట్ 7 P అన్నాడండి. P అంటే మల్టిప్లికేషన్, 8 వేసుకోవాలి. నెక్స్ట్ T డినోట్స్ సబ్ట్రాక్షన్, 6. M డినోట్స్ యాడ్ అనమాట, +4 అనమాట. బాడ్మస్ రూల్ చేయాలి. బాడ్మస్ రూల్లో ఇదేమొస్తుంది, 4 × 8 - 6 +4 అనమాట. 4 8 జా 32, +4 36, +4 చేస్తే 36, అందులో 6 మైనస్ చేస్తే 30. ఆన్సర్ ఈస్ 30 అనమాట. ఇది మనకిది. థ్యాంక్ యూ.